అసలు పాయింట్ ఇప్పటికొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా షర్మిలను అడగాల్సింది అన్నయ్య అన్నారనో లేకపోతే కనుక ఇది జగన్ రెడ్డి అన్నాడనో ఈ కాదు. అసలు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంగీకరించాలి? ఈవిడొచ్చిందని అంగీకరించేసేయాలా? తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ని విడదీసేందుకు ఏం చెప్పారు? ఆంధ్రులు దోపిడీదారులు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోచుకున్నారు, తెలంగాణ సంపాదనతోనే ఆంధ్ర వాళ్ళు బ్రతికారని చెప్పినందుకు కాంగ్రెస్ ఓటేయాలా? షర్మిల మొక్కను చూసేసి కాంగ్రెస్ చేసిన ఆ దుర్మార్గ ప్రచారాన్ని చూసి ఓటేసేయాలా? అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. మరి 70 సంవత్సరాలు, ఈ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత 47 నుంచి 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. పోనీ అంతకుముందు నుంచి కూడా ఉంది కాంగ్రెస్ పార్టీనేగా. రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. 47 నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఒక మెట్రో తేలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి? అదే సందర్భంలో అభివృద్ధి అన్నటువంటిది ఏమైనా కాంగ్రెస్ 6 లైన్ల రోడ్లు పెడితే ఎవడన్నా పీకి 2 లైన్ల రోడ్లు వేసాడా? లేకపోతే కాంగ్రెస్ ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ పెడితే ఎవడన్నా పీక్కుపోయాడా? ఎందుకు చేయలేకపోయింది? రాష్ట్ర విభజన చేసే రోజున రాజధాని 2004 సంవత్సరంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకని 2014 దాకా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని ఏర్పాటు చేయాల? చేసి ఇవ్వాలి కదా రాష్ట్ర విభజన. ఎందుకు చేయలే? ప్రత్యేక హోదా రాజ్యాంగ మార్పు చేసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి ఇవ్వాలన్నటువంటిది ఎందుకు చేయలేదు? ఊరికినే ఓ స్టేట్మెంట్ ఎందుకు గాలికి వదిలేశారు? అట్లాగే రైల్వే జోను లేకపోతే దుగ్గరాజపట్నం పోర్టు ఏమన్నారు? ఫీజిబిలిటీ ఉంటే చూడమని చెప్పడం ఏంటి? ఆంధ్రప్రదేశ్కి 5 పైసలు ఇవ్వకుండా విడదీసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి రాష్ట్రంలో జరగలేదని కాంగ్రెస్ పార్టీ పట్టుముద్దాయి అత్యధిక కాలం పరిపాలించింది. అది వదిలేసేసి ఏయో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం.